మనకి జూన్ మాసం, జూన్ జూలై ఆ టైంలో నాకు చాలా క్లియర్గా అబద్ధాలు ఎంత అందంగా చెప్తుంటారు ఇప్పుడు. దాదాపు 550 కోట్లకి అదనంగా ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది, హైదరాబాద్ పేరు వచ్చింది అనేది వాస్తవం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే హైదరాబాద్ పేరు వచ్చింది కానీ ఆ ప్రమోటర్ ఆయన గ్రీన్ కో అంటే ఆయన ఇక్కడ విషయం ఏమైతుందంటే ఒక నెల్సన్ అనేటువంటి ఒక రిపోర్టు అది బయట పెట్టిండు కేటీఆర్. ఎందుకు బయట పెట్టిండు? ఆ నెల్సన్ అనేటువంటి ఒక రిపోర్ట్ సంస్థ అవుతుందో, అంతర్జాతీయ రిపోర్ట్ సంస్థ అవుతుందో, అది ఈరోజు ఈ హైదరాబాద్లో F1 రేస్ కావడం వల్ల 700 కోట్ల ఆదాయం లభించింది. అంటే ఎవరెవరో వచ్చారు, వాళ్ళందరూ కూడా హోటల్ తీసుకున్నారు, ఇంకా ఏవేవో జరిగినాయి, ట్రావెల్స్ హోటల్స్ అనుకుంటా 700 కోట్ల లాభం వచ్చింది. సో ఇది లాభదాయకమే, హైదరాబాద్కి ఆదాయం పెరిగింది అని చెప్పేసి నెల్సన్ అనే సంస్థ చెప్పింది. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నెల్సన్ ఎవరు, ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి అనేది ఒక్కసారి కేటీఆర్ చెప్పాలి. నెల్సన్ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చెప్పాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా నేను చాలా క్లియర్గా మొత్తం స్టడీ చేసి చెప్తా ఉన్నాను. అసలు ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ రిపోర్ట్లకు సంబంధించినటువంటి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి ఇవన్నీ కూడా ఈరోజు కేటీఆర్ ఏం చేస్తున్నాడంటే ఇంటర్నేషనల్ పిఆర్ మార్కెటింగ్ చేయడంలో భాగంగా, అంతర్జాతీయ పిఆర్ మార్కెటింగ్ చేసుకోవడం భాగంగా ఈ రేసులో ప్రమోటర్కి నష్టం వచ్చింది, దీనివల్ల ప్రమోటర్స్ ఎవరు రారు కాబట్టి ఈరోజు ఒక అంతర్జాతీయ పిఆర్ సంస్థకు డబ్బులు ఇచ్చి, ఈరోజు నెల్సన్ అనేటువంటి ఒక సంస్థకు డబ్బులు ఇచ్చి దాన్ని ప్రమోట్ చేయించి ఆ యొక్క రిపోర్ట్ను ఈరోజు కొన్ని పేపర్లు దేశం సంబంధించినటువంటి కొన్ని పేపర్లో ప్రచురించడం జరిగింది. దానికి కూడా కొన్ని పేడ్ ఆర్టికల్స్లా వేయించడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈరోజు ప్రమోటర్స్ వస్తారని చెప్పేసి కొంత ప్రచారం చేసిన విషయం వాస్తవం. సో నెల్సన్ రిపోర్ట్కు ఉండే క్రెడిబిలిటీ అంత పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఇలాంటి అంతర్జాతీయ రిపోర్ట్స్ సంస్థలు ఏం చేస్తాయంటే ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు, వాటిని ఆ రిపోర్ట్ని వాళ్ళకు అనుకూలంగా ఇస్తారు. ఇది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అమెరికాలో చదివేటువంటి వాళ్ళకి కానీ, అమెరికాలో జాబ్ చేసేటువంటి వాళ్ళకి కానీ ఇలాంటివి అన్నీ కూడా తెలుసు. పాపం తెలంగాణలోకి తెలియదు కాబట్టి మాయముచ్చలు చెప్పడంలో దిట్ట కేటీఆర్ కాబట్టి ఈరోజు ఈ ప్రమోటర్ 100 కోట్లు పెట్టిండు, తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు పెట్టింది, మొత్తం 150 కోట్లు పెడితే 700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అందులో 150 కోట్లు తీసేస్తే 550 కోట్ల నికర ఆదాయం తెలంగాణకు వచ్చిందని చెప్పేసి ఇండైరెక్ట్గా కేటీఆర్ చెప్తున్నారు. అదే ఈ మాటలు.